వెల్కమ్ టు RL30 న్యూస్. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు. శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి. ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పూసర్ల వెంకటేశ్వరరావు అన్నారు. గాజువాక జీవీఎంసీ 66వ వార్డు కైలాస్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, భక్తులకు ప్రసాదం విస్తరణ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిరుపేద మహిళలకు చీరల పంపిణీ మరియు ఆర్యవైశ్య మహిళలచే అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ గాజువాక ఆర్యవైశ్య సంఘ సభ్యులంతా అమ్మవారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేయడం మొదటిసారి అని, ఇక ముందు కూడా అమ్మవారి జయంతి రోజున నిరుపేదలకు ఏదో సేవా కార్యక్రమం చేపడతామని వారు పేర్కొన్నారు. మధ్యాహ్నం ఘనంగా అన్న సంరాధన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పూసర్ల వెంకటేశ్వరరావు, బోగరపు తాతాజీ, పచ్చికొల్ల నాగేశ్వరరావు, గుంపిన రఘునాథ్ గుప్తా, గోండా శివయ్య, కులుకూరి మంగరాజు, వరదాకృష్ణ, గురుశెట్టి గుప్తా, బొమ్మల మూర్తి తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఈ రోజు అమ్మవారి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అందరూ మన వయసులో అందరూ వచ్చేసి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకొని ఆవిడ కృపా కాంక్షలు కోరుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా నేననగా బొగ్గర తాతాజీ 5 చీరలు, ఈపీఎస్ నాగేశ్వరరావు 2, కేఎన్ నాగేశ్వరరావు, వెంకట నాగేశ్వరరావు 1 చీర ఇచ్చారు. 7 చీరలు ఇచ్చారు. ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం. జై వాసవి. ఈనాటి శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా గాజువాక నగరంలో శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి టెంపుల్లో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఈ యొక్క జయంతి సందర్భంగా కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈరోజు చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ చీరల్ని బొగ్గర తాతాజీ గారు ఒక 5 చీరలు, పిపిఎస్ నాగేశ్వర గారు, అలాగే అందరూ కూడా వెంకటవాసి గారు, అందరూ కూడా మాకు టి సునామూర్తి గారు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క రోజు కార్యక్రమంలో విశేషంగా అందరికన్నా ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమానికి 25,116 రూపాయలు ఇచ్చినటువంటి గురుశెట్టి గుప్తా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇందులో దాతలు అనేక మంది 5,000, 2,000, 3,000, 1,000, 500 బియ్యం బ్యాగులు ఇచ్చినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిది లిస్ట్ కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ టైం సరిపోదు కాబట్టి అందరి పేరు చెప్పలేకపోతున్నాం. ముఖ్య డోనర్ గా ఈ రోజు గురుశెట్టి గుప్తా గారిది ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమంలో అనేక విశేష కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అమ్మవారి వార్షికోత్సవమే గాని, అమ్మవారి అమ్మవారి ఆత్మహోద్రం గాని అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ పాల్గొనడం, ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం గాజువాకే కాదు, దేశమే కాదు, అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండి చల్లని చూపునివ్వాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ వాసవి ఈరోజు గాజువాక శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇది 3వసారి పూసర్ల వెంకటేశ్వర సారథ్యంలో జరగడం, అలాగే ఆ కమిటీ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన బొగ్గరపు తాతాజీ గారు 7 చీరలు పేదవాళ్ళకి ఇమ్మని చెప్పారు. అలాగే పిపిఎస్ గారు కూడా 2 చీరలు, సూర్యనమూర్తి కూడా 1 చీర, వెంకటవాసి వాళ్ళు ముగ్గురు కలిసి ఒక 10 మంది పేదవారికి ఈరోజు చీరలు ఇవ్వడం జరిగింది. వారి బొగ్గర వెంకటేశ్వర గారు ఇదే మొదటిసారి కాదు, అంతకుముందు కూడా 3-4 సార్లు మా అమ్మ వాసవి సేవడం ద్వారా చీరలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం కాదు, తాతాజీ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు చీరలు అందుకునేవారు బమ్మిడి సరోజిని, కంఠం శెట్టి. ఈ రోజు గాజువాకలో ఉండే చుట్టుపక్కల ఉండే ఆర్యవైశ్యులందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా ఉన్నాయి. భోజనాలు కూడా చేసి అందరూ సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఇంటికి వెళ్ళాలని మనసారా కోరుతున్నాం. జై వాసవి. ఈరోజు వాసవి అమ్మవారి జన్మదిన సందర్భంగా మన గాజువాక ఆర్యవైశ్య సంఘం, మన గాజువాక మహిళా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమాలకి
మహిళలు తండోపతండాలుగా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందండి. అలాగే ఈ రోజు వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా నిరుపేదలకి చీరల పంపిణీ జరిగింది మన బొగ్గారు తాతాజీ గారు ఆధ్వర్యంలో. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఉదయం నుంచి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయండి. అలాగే ఈ కార్యక్రమాలు ఎంత ఘనంగా జరగడానికి మన ఆదివాసులందరూ కూడా ఎవరికి తోచిన సహాయ సహకారాలు చేసి ఈ కార్యక్రమాలు ఎంత దిగ్విజయంగా జరగడానికి అందరి సహాయ సహకారాలు అందించడం జరిగిందండి. అలాగే ప్రతి కార్యక్రమానికి అందరూ కూడా ఈ చేదోడు వాదోడు అందించి ఈ కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా జరగాలని, ఈ కార్యక్రమాల్ని ఎవరూ మర్చిపోలేని విధంగా అమ్మవారికి సేవ చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అందరినీ కోరుకుంటామండి. జై వాసవి. జై వాసవి, జై వాసవి. ఇంతటి కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా నా నమస్సమాంజలండి. అడిగిన వెంటనే ధన సహాయం చేసి మనుషులు కష్టపడి కార్యక్రమాలు అందరూ మన ఆర్యవైశ్యులు అందరూ కష్టపడి కార్యక్రమం చేస్తున్నారండి. అందరికీ పేరు పేరు ధన్యవాదాలండి. అమ్మవారి దయా కటాక్షాలు అన్నీ ఉండాలని చెప్పేసి ఈ ఆర్యవైశ్య సంఘం కోరుకుంటున్నాం. జై వాసవి. కన్యకా పరమేశ్వరి మాత జన్మదినం సంబంధించుకొని మన ఆర్యవైశ్యులందరూ కలిసి ప్రోగ్రామ్ చైర్మన్ మన పూసర్ల వెంకటేశు అండ్ తాతాజీ గారి ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమాలు చేశారు. వాటన్నిటికీ మనకు ధన్యవాదాలు. వారిద్దరికి కూడా మన ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కూడా ఆర్థికంగాను సమస్య అన్నిటి విధాలా సహకరించి ముందుకు తీసుకెళ్లారు. మన ఆర్యవైశ్య సంఘం ఎటువంటి కార్యక్రమమైనా ఇదే ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లి ఎటువంటి కార్యక్రమం పూర్తి చేయాలని నేను అభినందిస్తూ అందరికీ వందనాలు చెప్తున్నాను.